Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు A to Z సక్సెస్ మంత్ర ఈజీ ఇంగ్లీష్ ఎపిసోడ్ 3. మనం ఆల్రెడీ 1-2 ఎపిసోడ్స్ చేసాం. అవి చూడండి, అవి చూసి ఇది కూడా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ మనం చిరంజీవి గారితో ఉన్నాం, మేధా లాంగ్వేజ్ థియేటర్ ఫౌండర్ అండ్ చీఫ్. సో నమస్తే సార్. నమస్తే లక్ష్మి గారు. మనం ఈరోజు 3rd ఎపిసోడ్లో ఉన్నాం కదా. అవునండి. సో మనం సక్సెస్ సాధించాలి అంటే చాలా విమర్శలు కూడా వస్తూ ఉంటాయి. ఆ విమర్శల్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా వాటిని ఫేస్ చేయాలి? ముందుగా విమర్శ గురించి మాట్లాడాల్సి వస్తే సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, విమర్శ లేకుండా ఏ లైఫ్ ఉండదు. ఖచ్చితంగా. అసలు విమర్శ లేని ప్రపంచం ఉండదు, విమర్శ లేని చోటు ఉండదు, ప్రాంతం ఉండదు, పీపుల్ ఉండరు. ఇట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవితంలో విమర్శ అనేది ఒక భాగం అండి. ఈ విమర్శ అనేది చాలా సందర్భాల్లో ఎలా అంటే ఎన్నో అద్భుతాలు జరగాల్సిన చోట అవి జరగకుండా ఆపేస్తూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం అద్భుతాలు జరగడానికి కూడా కొన్నిసార్లు రీజన్ అవుతా ఉంటుంది. ఎంతోమంది ఉన్నత స్థితికి వెళ్లకుండా ఆపేస్తూ ఉంటుంది. అండ్ అట్టడుగునున్న వాళ్ళని ఆకాశానికి ఎగిరేలా చేస్తుంది. అవును. విమర్శకు ఆ పవర్ ఉంటుంది. అవును. సైలెంట్గా ఉన్న వాళ్ళని సక్సెస్ సాధించేలాగా కూడా చేస్తుంది. విమర్శకున్న పవర్ అది. మిమ్మల్ని విమర్శ అనేది డిసప్పాయింట్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం మిమ్మల్ని మోటివేట్ కూడా చేస్తుంది. విమర్శ అనేది ఎప్పుడు తప్పు అని నేను అన్ను, కానీ ఆ విమర్శించే పద్ధతి ఏదైతే ఉందో అది కామన్గా ఉంటుంది. ఈ ప్రపంచంలో ప్రతి వాళ్ళు ఎనీబడి కెన్ క్రిటిసైజ్ ఎనీబడి. Yeah. ఇంకా కొందరు ప్రొఫెషనల్ క్రిటిక్స్ ఉంటారు, మీకు తెలుసు కదా, వాళ్ళు ప్రపంచంలో దేన్నైనా విమర్శించగలరు. అండర్ ద సన్ అంటే సూర్యుడి కింద దే కెన్ క్రిటిసైజ్ ద సన్ ఫర్ బీయింగ్ హాట్, దే కెన్ క్రిటిసైజ్ ద మూన్ ఫర్ బీయింగ్ కోల్డ్. అంటే చల్లగా ఉందని చందమామని, వేడిగా ఉందని సూర్యుడిని కూడా విమర్శించగలరు. తప్పేం లేదు. మనమే చూడండి డే టు డే లైఫ్లో ఎలా విమర్శిస్తాం. కొంచెం ఎండ ఎక్కువగానే చీ దరిద్రపు కొట్టే ఎండ, చీ ఏంటి ఎండ అంటాం. ఎండ లేకపోతే ఒకరోజు బతకగలం. మన జీవితాన్ని ఇస్తుంది, ప్రతి మొక్కకు ప్రాణం ఇస్తుంది ఎండ. ఆ ఎండను కూడా తిట్టేస్తాం. వర్షం లేకుండా బతకగలం. వర్షం దరిద్రపు వర్షం, ఎప్పుడు చిరాకు పెడతాను 2 రోజులు, వర్షాన్ని తిట్టేస్తాం. అంటే ఆ మూమెంట్లో మనకు అనిపించిన దాన్ని బట్టి మనం దేనైనా విమర్శిస్తాం, తిడతాం అని. ఇది వెరీ కామన్ ప్రాసెస్. అయితే ఈ విమర్శని ఎలా ఎదుర్కొంటాం అనే దాన్ని బట్టి నీ ఆనందం, నీ సక్సెస్ ఉంటుంది. విమర్శించే వాళ్ళు ఏ స్థాయిలో విమర్శించవచ్చు అంటే, కొత్తగా పెళ్ళైన జంట ఉన్నారంట. పాప గ్రామాల్లో ఓల్డెన్ డేస్ కదా, అప్పుడు గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు. ఆవులు, గేదెలు, ఎద్దులు అట్లా ఇస్తారు కదా. అలాగే వాళ్ళు కొత్తగా పెళ్ళైన జంటకు ఒక గాడిదని గిఫ్ట్ ఇచ్చారట. ఈ పెళ్ళైన తర్వాత ఆ గాడిదని పట్టుకుని వీళ్ళు వస్తుంటే ఎవరో ఎదురుగా వచ్చి తిట్టారట. ఏమరా మీకు బుద్ధి జ్ఞానం ఉందా అని పెళ్లి కొడుకుని తిట్టారట. గాడిద ఉంది, గిఫ్ట్ ఇచ్చారు, వాడుకోవచ్చు కదా, ఎక్కండి అన్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఎక్కారు. ఇంకోటి ఎదురు వచ్చాడట, నువ్వు మనిషివా దున్నపోతురా, ఒక్క గాడిద మీద 2 మనుషులు ఎక్కారు, కనీసం మీకు జాలి, దయా, కరుణ లేదా, ఎవరో ఒకరు దిగండి అన్నాడట. అనగానే పాపం వీడు కూర్చొని వైఫ్ని దించాడు. ఇంకోటి వచ్చి అన్నాడట, ఏ మనిషిరా నువ్వు, కొత్త పెళ్లి కూతురు, అమ్మాయిని నడిపిస్తున్నావు, దున్నపోతులాగా నువ్వు కూర్చొని, చాలు నువ్వు దిగు, ఆవిడెక్కి అని. మళ్ళీ ఆవిడెక్కించాడు. ఇంకోటి వచ్చన్నాడట, సేవ అప్పుడే మొదలైందా, ఆవిడ గాడిద మీద నువ్వు నడుచుడు, గాడిద సేవ స్టార్ట్ అయిందా. ఏం చేయాలో తెలియక ఇద్దరు దిగి మళ్ళీ గాడిదను పట్టుకొని వెళ్తున్నాడు. అప్పుడు కూడా వచ్చన్నాడట, అరే గాడిద ఉంది రైట్, ఎవరో వాళ్ళు ఎక్కొచ్చు కదా అన్నాడు. మళ్ళీ మొదటికి వచ్చింది, అయినా పట్టించుకోలేదు వీళ్ళు. అప్పుడు ఇంకోటి వచ్చి ఫైనల్గా అన్నాడట, పాపం ఆ గాడిద చూడు ఎంత ఇబ్బంది పడుతూ నడుస్తుందో, 2 ఉన్నారు, తలా కాసేపు ఎత్తుకోవచ్చు కదా దాన్ని. అంటే అనేవాడు ఏదైనా అంటాడు, విమర్శించేవాడు ఏదైనా విమర్శిస్తాడు, కామెంట్ చేసేవాడు ఏదైనా కామెంట్ చేస్తాడు. ఈ ప్రపంచంలో ఇఫ్ యూ వాంట్ టు సాటిస్ఫై ఎవ్రీబడి, యూ కాంట్ సాటిస్ఫై ఎనీబడి. ఈ ప్రపంచంలో అందరినీ సాటిస్ఫై చేయాలంటే ఎవరిని సాటిస్ఫై చేయలేవు. ఇఫ్ యూ వాంట్ బి గుడ్ విత్ ఆల్ ద పీపుల్, యూ కాంట్ బి గుడ్ విత్ ఎనీ వన్. ఈ ప్రపంచంలో ఎవరితో అందరితో బాగుండాలనుకున్నాడు ఎవరితో బాగుండాడు. యువర్ జాబ్ ఈస్ నాట్ టు కీప్ ఆల్ ద పీపుల్ హ్యాపీ. యువర్ జాబ్ ఈస్ నాట్ టు సాటిస్ఫై ఆల్ ద పీపుల్. యు ఆర్ నాట్ బార్న్ టు కీప్ ఆల్ ద పీపుల్ హ్యాపీ ఐదర్. ఈ ప్రపంచంలో నువ్వు పుట్టింది అందరిని ఆనందంగా ఉంచడానికి, అందరిని సాటిస్ఫై చేయడానికి, అందరిని సక్సెస్ చేయడానికి కాదు. నీ జాబ్ అది కాదు. ఇది అర్థం చేసుకున్న రోజు నువ్వు ఏ రంగంలో రాణిస్తావు. విమర్శలు అనేవి సహజం. విమర్శలు లేకుండా ఎక్కడ ఉండదు. ఇంకా నేనేమంటానంటే, విమర్శించే వాళ్ళని మనం ఇష్టపడాలి. ఎంత ఇష్టపడాలి తెలుసా? మళ్ళీ విమర్శించే వాళ్ళు ఎవరైనా ఊరికే విమర్శించరుగా.
కొంతమంది ఊరికే విమర్శిస్తారు తెలిసి తెలియక. ఇంకొంతమంది ఏంటి మనం చేసే పనులు పరిశీలించి ఆ అనాలిసిస్ చేసి పనులలో తప్పులు వెతికి రైట్ ఉమ్, దాన్ని విమర్శిస్తూ ఉంటారు. అవును. దానికి ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే అర్థం ఏంటి? వాడి పని వాడు మానేసి మన పని పరిశీలించి మన కోసం ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నాడు. వాడిని ఉమ్, దండం పెట్టాలి మనం. వాళ్ళని విమర్శించేవాడిని. అంతేగాని వాడిని ద్వేషించొద్దు. ఉమ్, సో, కాకపోతే ఈ విమర్శని తట్టుకోగలిగే ఒక మానసిక స్థైర్యాన్ని మనం పెంచుకోవాలి. అది లేనప్పుడు ప్రతి విమర్శకి మనం విలవిల్లాడిపోయి మన పనులు మానేస్తాం. ఇది విమర్శకున్న పవర్. అది నిన్ను స్ట్రాంగ్‌గా చేస్తది, వీక్‌గా చేస్తది. బట్ ఆ విమర్శని తీసుకొని, తట్టుకొని, అనలైజ్ చేసి, అసెస్ చేసి దాన్ని ఒక పవర్‌గా వాడుకోగలిగితే ఆ జ్ఞానం నీకుంటే నువ్వు అద్భుతాలు చేస్తావు. మనం చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ నేర్చుకునేవారు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ నవ్వుతూ ఉంటారు, లేకపోతే హేళన చేస్తూ ఉంటారు. సో అలా విమర్శిస్తూ ఉంటారు కదా! అలాంటి వాటిని ఎలా అధిగమించాలి? ఇంగ్లీష్ నేర్చుకునేప్పుడు చాలామంది ఈ విమర్శలకు భయపడే వాళ్ళు చేయాల్సిన పని చేయరు. అవును. మనం ఎందుకు మాట్లాడామంటే ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటారు. అంటారు. దేర్ యు ఆర్. 60% ఆఫ్ ద ఫెయిల్యూర్స్ ఇంగ్లీష్ నేర్చుకునేప్పుడు వచ్చేవన్నీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్. ఆ, నేను అదే అన్నాను కదా! స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ మోర్ ఆఫ్ సైకలాజికల్ రాదర్ దాన్ టెక్నికల్. ఇంగ్లీష్‌లో మాట్లాడడం టెక్నికల్ కాదు. నీ ఆ. దగ్గర ఎన్ని గన్నులున్నా, ఎన్ని కత్తులున్నా సో దాన్ని కాల్చేందుకు కావాల్సిన ధైర్యం నీకుండాలి. ఉమ్. అలాగే ఎంత గ్రామర్ ఉన్నా, ఎంత వొకాబులరీ ఉన్నా దాన్ని ధైర్యంగా ప్రజల మీదకి ఇంగ్లీష్ వదలాలి. ఆ వదలడానికి ఎందుకు భయపడతారు అంటే వీళ్ళకు విమర్శకులకు భయపడతారు. అవును. ఈ విమర్శకులు కూడా ఏమంటారండి మహా అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళందరికీ చెప్తున్నాను. ఆ. ఏమంటారు? ఈడికి ఇంగ్లీష్ రాదు రాదు. అంటారు. నిజమే కదా! అది విమర్శ ఏందది? ఫ్యాక్ట్ అర్థం చేసుకో. యాక్సెప్ట్ చేయాలి మనం. ఇంకోడు అంటాడు ఈడు ఇంగ్లీష్ రాదని బిల్డప్ ఇస్తున్నాడు రా అంటాడు. ఉమ్. నిజమే కదా! మనకు రాదు కాబట్టే బిల్డప్ ఇస్తున్నాం. దాన్ని వాడు ఏం తప్పేం మాట్లాడాడు? ఆ. వాడు బిల్డప్ ఇస్తున్నావు అంటున్నాడు. నిజమే కదా! నువ్వు బిల్డప్ ఇస్తున్నావు. యాక్సెప్ట్ ద ట్రూత్. రాదు కాబట్టి నేను బిల్డప్ ఇస్తున్నాను. వస్తే బిల్డప్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా! ఇంకోడు అంటాడు అన్ని తప్పులు మాట్లాడుతున్నాడు. గ్రామర్ తప్పు, వొకాబులరీ తప్పు అని ఇంకొకడు అంటాడు. అంతే కదా! మనుషులు తప్పులే చేస్తారు కదా! తప్పు చేయకుండా వంట చేసిన హౌస్ వైఫ్ ఉందా ప్రపంచంలో? లేదు. తప్పు చేయకుండా పాఠం చెప్పిన టీచర్ ఉన్నాడా? తప్పు చేయకుండా తినడం నేర్చుకున్న పిల్లాడు గానీ, అబ్బాయి ఎవరైనా చిన్నప్పుడు ఉన్నారా? లేదు. ఇఫ్ యూ మేక్ ఎ మిస్టేక్ యూ ఆర్ ఎ ఫూల్ ఫర్ ఎ మినిట్. ఉమ్. ఇఫ్ యూ డోంట్ మేక్ ఎ మిస్టేక్ యూ ఆర్ ఎ ఫూల్ ఫర్ ఎవర్ లైఫ్ టైమ్. లైఫ్ టైం. ఒక తప్పు చేసావంటే నువ్వు ఆ క్షణం మాత్రమే మూర్ఖుడివి. ఎందుకంటే నీకు తెలీదు. ఉమ్. ఆ తర్వాత నేర్చుకుంటావు. నువ్వు ఏ తప్పు చేయట్లేదు అంటే జీవితాంతం మూర్ఖుడివే. నువ్వు ఏ తప్పు చేయట్లేదు అంటే కొత్తగా ఏమీ నేర్చుకోవట్లేదు. ఏమి ప్రయత్నించట్లేదు, ఏమి ట్రై చేయట్లేదు అంటే అదే పెద్ద తప్పు కదా! అంతే కదా. జీవితంలో తప్పులు చేస్తూనే ఉండాలి. ప్రతి తప్పు నుండి నేర్చుకుంటూనే ఉండాలి. ఉమ్. ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు తప్పులు చేయకుండా ఎట్లా నేర్చుకుంటారు? మనం తప్పు చేయకుండా ఏది నేర్చుకోలేదు ఈ రోజు వరకు. చిన్నప్పుడు తప్పు తింటున్నామని మీ అమ్మ నీకు ప్లాస్టర్ వేసి ఉంటే నోటికి తినేవాడికి కాదు కదా! సో కాబట్టి విమర్శకులకు సాటిస్ఫై చేయాలి. వాళ్ళకు అనుకూలంగా నేను నేర్చుకోవాలి అనే యాటిట్యూడ్ వదిలేయాలండి అది. అంతే. మీరు ఏ రేంజ్‌లో ఉంటాయో విమర్శలు చెప్తాను ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళకి. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చెప్తాను. ఖాళీగా ఉన్నారనుకో ఇంట్లో, ఏమంటారు తెలుసా ఇంట్లో వాళ్ళు? ఎవరు బయటోళ్ళు కాదు. ఏమంటారంటే, ఆ ఖాళీగా ఉండకపోతే డిగ్రీ అయిపోయింది ఏం రాదు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు కదా అని తిడతారు. ఉమ్. ఫస్ట్ వాళ్ళే తిడతారు. వీళ్ళు స్పోకెన్ ఇంగ్లీష్ ఓకే మేధా కోర్స్ ఇస్తుంది ఆన్లైన్ జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన వారం రోజులకి ఏమంటారు తెలుసా? వారం రోజులు అయింది కదా ఏది ఇంగ్లీష్ ఇంకా మాట్లాడట్లేదు ఏమైంది ఆల్రెడీ 2000 కట్టినావు కదా 3000 కట్టినావు కదా అంట. వీళ్ళు మాట్లాడడం మొదలెట్టారనుకో ఉమ్. 2000 కట్టి 3000 కట్టి ఇదా నువ్వు ఇదే నేర్చుకుంది అని నేర్చుకుంది తిడతారు. అంటారు. ఇంక వాళ్ళనే కాదండి ఎవడు నీకు పాఠాలు చెప్తుందని నన్ను కూడా. అవును. సో పోనీ నువ్వు గ్రామర్ అన్ని తప్పులు లేకుండా బాగా నేర్చుకొని మాట్లాడావు అనుకో, ఉమ్. నీకు కనుక వచ్చి ఇంగ్లీష్ బిల్డప్ ఇస్తా బిల్డప్ అంటే నువ్వు ఏం చేయకపోయినా నిన్ను ఏదో ఒకటి అంటారు, ఏం చేసినా ఇంకేదో ఒకటి అంటారు అనేవాళ్ళు ఎప్పుడూ ఉంటూనే అంటూనే ఉంటారు. వాళ్ళందరినీ సాటిస్ఫై చేయడం కాదు, బట్ నీ మనసు ఏం చెప్తుంది? ఉమ్. ఇంగ్లీష్ రాక ఎందుకురా పోయి ఇన్ని కష్టాలు పడతా నేర్చుకో అని చెప్పట్లేదా? చెప్తే ఇంగ్లీష్ నేర్చుకో, మిగతా వాళ్ళ గురించి పట్టించుకో, నిన్ను నువ్వు సాటిస్ఫై చేసుకో. అంతే. అంతే. మనం చూస్తున్నట్లయితే ఈ బిజినెస్‌లో కూడా ఈ క్రిటిసిజం అనేది ఎక్కువగా ఫేస్ చేస్తా ఉంటారు. ఈ అవును. స్టార్టప్ పెట్టే వాళ్ళు. అలాంటి వాళ్ళు ఎలా అధిగమించాలి? చాలామంది స్టార్టప్ పెట్టే వాళ్ళే కాదండి. ఈరోజు యూత్ పరిస్థితి చూస్తే, ఈరోజు యూత్‌లో ఉన్న ఎనర్జీ లెవెల్స్ కానీ, క్రియేటివిటీ అంటే క్రియేటివ్ థాట్ ప్రాసెస్ కానీ, వాళ్ళలో ఉన్న ఎంథూసియాజం లెవెల్ కానీ మైండ్ బ్లోయింగ్ అండి. వాళ్ళకున్న రిసోర్సెస్ కానీ, వాళ్ళకున్న యాక్సెస్ టు ద టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ కానీ అద్భుతాలండి.
ఈరోజు యూత్ పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఏం చేయాలనుకున్నా కూడా అన్నీ అందుబాటులో ఉన్నాయి. వాళ్ళ ఎనర్జీ ఉంది, ఎంతూసియాజం ఉంది, ఎబిలిటీ అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళు ఏది కొత్తది స్టార్ట్ చేయరు. ఎందుకు తెలుసా? ఇది స్టార్ట్ చేసి ఫెయిల్ అయితే పరువు పోతుంది. ఇది స్టార్ట్ చేసి ఫెయిల్ అయితే ఇంట్లో మాట వస్తుంది. వాళ్ళు ఏమంటారు? ఇది స్టార్ట్ చేసి ఫెయిల్ అయితే వీళ్ళు ఏమంటారు అని చెప్పి వాళ్ళ క్రియేటివిటీ, ఎబిలిటీ అన్నీ వదిలేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే చివరికి సేఫ్గా, సెక్యూరిటీగా ఉండే ఒక జాబ్ కోసం చూస్తున్నారు. జాబ్ అయితే ఏంటి, నెల నెల సాలరీ వస్తుంది, పని చేస్తాం, అయిపోతుంది. ఎవ్వరు మనల్ని తిట్టరు, ఎవ్వరు మనల్ని విమర్శించరు, మనం రోజు విమర్శలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. బిజినెస్లో విమర్శలు అనేది కామన్ అండి. మీరు 100% సర్వీసెస్ పక్కాగా ఇవ్వండి. యూ డెలివర్ 100% వండర్ఫుల్ సర్వీసెస్. దెర్ ఈజ్ ఆల్వేస్ ఏ కస్టమర్ హూ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ యువర్ సర్వీస్ ఆర్ ప్రోడక్ట్. ఖచ్చితంగా ఉంటారు. మీరు 100% క్వాలిటీ ప్రోడక్ట్ ఇచ్చినా, 100% క్వాలిటీ సర్వీస్ ఇచ్చినా, ఇది నచ్చని వాళ్ళు, నిన్ను విమర్శించే వాళ్ళు, నీ ప్రోడక్ట్ని కానీ నీ సర్వీస్ని కానీ విమర్శించే కస్టమర్ ఎక్కడో ఒక చోట ఉంటూనే ఉంటాడు. సో కాబట్టి ఈ విమర్శకులందరిని దృష్టిలో పెట్టుకొని నువ్వు ఏమి చేయకపోతే ఇంకేం చేయలేవు. సో చాలామంది వాళ్ళు చేయాలనుకున్న పని ఎందుకు ఆపేస్తారంటే విమర్శకులకు భయపడే. అందుకే అంటాను, యూ షుడ్ హ్యావ్ అన్ ఆర్మర్ అరౌండ్ యూ దట్ ప్రొటెక్ట్స్ యూ ఫ్రమ్ గెటింగ్ డిస్ట్రాయిడ్ బై ద క్రిటిసిజం. అంటే మన చుట్టూ ఉండే క్రిటిసిజాన్ని ఎదుర్కోగలిగే ఒక మెంటల్ యాటిట్యూడ్ నీ చుట్టూ ఒక సబ్బర్గా, ఒక మానసిక కవచాన్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అది ఎస్టాబ్లిష్ చేసుకుంటే ఇంగ్లీష్ నేర్చుకుంటా, బిజినెస్ చేస్తాం. అంతే. నేను ఈవెన్ ఈరోజు మేధా ఇన్స్టిట్యూట్ స్టేట్ వైడ్గా మేము ఫ్రాంచైజెస్ ఇస్తున్నాం, బ్రాంచ్లు ఇన్వైట్ చేస్తున్నాం. అంటే ఎక్కడైనా సరే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కావచ్చు, మండల హెడ్ క్వార్టర్స్ కావచ్చు, ఎవరైనా మాతో పార్ట్నర్ అయ్యి మా మేధా బ్రాంచ్ పెట్టచ్చు. ఈ బ్రాంచ్ పెట్టాలనుకునే వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మెంటల్లీ ఆర్ యూ స్ట్రాంగ్. నేను ఎదుటి వాళ్ళ గురించి ఏమీ ఆలోచించకుండా నేను నమ్మిన పనిని ఇది నేను చేయగలను మీరు నమ్మితే ఖచ్చితంగా మీరు చేయొచ్చు. అంతే. విమర్శకులు ఇది ఫెయిల్ అయితే ఏమవుతుంది నేను అడుగుతాను, రేపు నువ్వు పోతే ఏమవుతుంది? ఇలాంటి ప్రశ్నలకు ఆన్సర్స్ ఉండవు. ఇది ఫెయిల్ అయితే ఇంకోటి నేర్చుకుంటావు, ఇది ఫెయిల్ అయితే ఇంకోటి నేర్చుకుంటావు, ఇది చేయలేకపోతే ఎందుకు చేయలేకపోయావు ఓ పాఠం నేర్చుకుంటావు. సో కాబట్టి బిజినెస్ మైండ్ సెట్ ఎప్పుడు కూడా సక్సెస్ ఫెయిల్యూర్ అనేది కామన్, ఇది ఇట్స్ ఎ జర్నీ. నిజంగా ఫెయిల్ అయిన ప్రతిసారి నేను ఆపేస్తే నా కెరీర్ మొత్తంలో 100 సార్లు ఫెయిల్ అయ్యాను. ప్రతి ఫెయిల్యూర్ ఒక పాఠం చెప్తుంది, ప్రతి ఫెయిల్యూర్ ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఆ ఫెయిల్యూరే ఒక అద్భుతానికి మనకి దారి తీస్తుంది. కాబట్టి ఫెయిల్యూర్ అవుతాము అనే ఆలోచన నేను చెప్తున్నాను నా లైఫ్లో. ప్రతి ఫెయిల్యూర్ నాకు ఒక కొత్త పాఠం చెప్పింది. ప్రతి ఫెయిల్యూర్ నుండి మేధాలో ఒక కొత్త విషయం ఇంట్రడ్యూస్ చేశాను, రైట్. ప్రతి ఫెయిల్యూర్ నుండి ఒక కొత్త ఇన్వెన్షన్ వచ్చింది నా దగ్గర. అది ఫెయిల్ అవ్వడంతో ఇంకోటి పవర్ఫుల్ తీసుకొచ్చాను. ఒక ఆస్పెక్ట్లో ఫెయిల్ అవ్వడంతో ఇంకో ఆస్పెక్ట్లో వచ్చాను. సో ఫెయిల్యూర్ రాకుండా బిజినెస్ ఎట్లా చేస్తాం? అంతే. సో దట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. Yes. ఈ ఫెయిల్యూర్ సక్సెస్ ఎక్స్పీరియన్స్ కాలేజీలో ఎవరు, బీ స్కూల్స్లో మీకు ప్రాక్టికల్గా ఉండదు, థియరీస్ చెప్తారు, బట్ రియల్ లైఫ్లో ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అందుకే క్రిటిసిజంకి భయపడకండి. మీరేమనుకుంటున్నారు? ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ యువర్ థాట్స్, యువర్ ఎమోషన్స్, యువర్ ఫీలింగ్స్, యువర్ ఐడియాస్? దాట్స్ ఇట్. విమర్శలకు భయపడకుండా ఒకవేళ మీరు కనుక ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటే మేధాలో జాయిన్ అవ్వండి. ఆన్లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎనీ టైం మీ క్లాసెస్ అవైలబుల్గా ఉంటాయి. ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. అండ్ మీరు బిజినెస్ కూడా స్టార్ట్ చేయాలి అనుకుంటే చిరంజీవి సార్తో బిజినెస్ కూడా పార్ట్నర్షిప్ అవ్వచ్చు. సో అలా కనుక మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కొంచెం పెట్టుబడి పెట్టాలి, కానీ సక్సెస్ అవుతారు మీరు. సో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.